హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వెల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది మెంతికూర మామిడికాయ పప్పు. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను దీనికి మసూర్ దాల్ తీసుకున్నానండి. అంటే ఎర్రగా కందిపప్పు ఉంటుంది చూసారా, ఆ కందిపప్పు తీసుకున్నాను. అప్పుడప్పుడు మనం అన్ని రకాల పప్పులు వాడుకుంటే బాగుంటుంది. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ మనకి వస్తాయి. అందుకని ఇవాళ ఈ పప్పుతో మామిడికాయ మెంతికూర పప్పు చేస్తున్నాను. ఇది కూడా నేను డైరెక్ట్గా కుక్ చేస్తున్నానండి, కుక్కర్లో కూడా పెట్టకుండా. ఎందుకంటే నేను ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను పప్పుని. ఒక గంట ముందు కడిగేసి నీళ్ళు పెట్టేసుకున్నాను. ఇది ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా వేశారంటే పప్పు చాలా తొందరగా ఉడికిపోద్ది. ఇది మన కందిపప్పు కంటే ఇంకా ముందే త్వరగా ఉడికిపోద్ది. మీరంత శ్రమ పడక్కర్లేదు కూడా. వాటర్ కావాల్సిన దాన్ని బట్టి వాటర్ కూడా వేసుకొని ఉడకపెట్టుకున్నాను. చక్కగా స్మాష్ అయిపోయిందండి. ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తాలింపు వేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, చాయమినపప్పు వేసుకున్నాను. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అండి. పప్పు తాలింపు కదా, అందుకని ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిని కొంచెం చితక్కొట్టి వేసుకున్నానండి. ఇప్పుడు మెంతికూర ఆకు కూడా వేసుకుంటున్నాను. మనం మెంతికూర వేసేటప్పుడు తాలింపులో ఫస్ట్ మెంతికూర ఫ్రై చేసి వేసుకుంటేనే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇందులో ఇంగు కూడా వేసుకుంటున్నాను అండి. పప్పు కదా, అందుకని ఇంగు కూడా వేసుకుంటున్నా తాలింపులో. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మామిడికాయ ముక్కలు మొత్తం ఒకసారే వేసేసుకుంటున్నాను. ఉడికిపోతుంది. మామిడికాయ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ కూడా అన్నీ కలిపి ఉడికిపోతుందండి. అందుకని మొత్తం కలిపి వేసేసుకున్నాను. ఇది కలపెట్టుకొని కొంచెం వాటర్ పోసుకుంటే, మనం పప్పు లిక్విడ్గానే తీసుకుంటాం కాబట్టి వాటర్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా త్వరగా కుక్ అయిపోతుంది. మీకు టైం కూడా తక్కువ టైంలో ఉడికిపోద్ది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes అలా కుక్ చేసుకుంటే ఉడికిపోద్ది మామిడికాయ. చూస్తున్నారా, చూస్తుండగానే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇంకా పసుపు, కారం, ఉప్పు మన రుచికి సరిపడగా వేసుకొని అది మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఇది మిక్స్ చేసేసుకున్నాక మనం ఉడకపెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. ఇంకా 1 minute మొత్తం కలిపి కుక్ చేసుకుంటే సరిపోతుంది. మెంతికూర మామిడికాయ పప్పు కూర చాలా బాగుంటుందండి. మనం మెంతికూర పప్పు సపరేట్గా కాకుండా ఇలాగ టమాటో కానీ, మామిడికాయ కానీ వాటితో కలిపి చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. మనం ఏ కర్రీస్లో అయినా మెంతికూర వాడుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.